నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. హాగరు వలె నినంగలార్చగా, యాకోబు వలె నల్లాడగా. హాగరు వలె నినంగలార్చగా, యాకోబు వలె నల్లాడగా. అరణ్య మార్గములు జీవబూటలిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. అరణ్య మార్గములు జీవబూటలిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు దేవుడే నడిపించెను. ఏమీ లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏ కాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా, ఏ కాకినై పరదేశినై నిలువ నీడలేక నేను తిరుగగా. స్వంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. స్వంత గృహముందని నిరీక్షణనిచ్చెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, నన్నింతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. హల్లెలూయా. ఇంతవరకు సహాయం చేసింది ఎవరు? దేవుడే. కానీ మీరు అనాలి, నా ప్రాణప్రియుడు అనాలి. పరమగీతాలు మనం ధ్యానిస్తున్నాం. శూలమతి చెప్పిన 14 మాటలు ఏంటి అంటే, ఒకటంటది, నేను నల్లని దానం, నేను నల్లని దానలైనను సౌందర్యవంతురాలు. రెండోది ఏమన్నది, నేను నల్లని దాననని మీరు నన్ను చిన్న చూపులో చూడకండి, నేను ఎండ తగిలిన దానం. అది పరమగీతాలు 1:5, 1:6. మూడవది అంటుంది, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచి. 6వ వచనం. నాలుగవది, అయితే నా సొంత తోటను నేను కాయకపోతే. 5వది, నేను షారోను పొలంలో పోయే పుష్పము వంటి దానం. 6, లోయల్లో పుట్టు పద్మం వంటి దానం. 7వది, ఎండ చల్లారి నీడలు జరిగిపోయే వరకు గోపరస పర్వతమునకు, సాంబ్రాణి పర్వతమునకు నేను వెళ్ళను. 8, ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేయించేయం. 9వది, నా ప్రియుడు తన ఉద్యానవనంలో వేయించేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. 10వది, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లినని మీరు అతనికి తెలియజేయండి. 11, నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానం, అతడు నావాడు. 12, నేను నా ప్రియుని దానను
అతడు నా ప్రియుడు, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఇది 12. 13, నేను ప్రాకారము వంటి దాననైతిని. 14, నా కుచములు దుర్గములాయ. ఇలాగూ శూలమతి వివరణ, తన్ను కూర్చున్న వివరణ మనం ధ్యానించినాం. ఇప్పుడు ఈరోజు స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్ అంటారు కదా. మీరు వెళ్ళే మార్గంలో కొన్ని బోర్డు చూస్తారు, ఏమంటుంది? కొద్దిగా ఆగు, ఆలోచించు, తిరిగి ప్రయాణం ముందుకు సాగుమని ఉంటుంది. స్టాప్, లుక్, ప్రొసీడ్. కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్ పెడతారు కదా రహదారులలో, ముఖ్యంగా హైవేలో చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అంటే నువ్వు కొద్దిగా ఆగాలి. నేను 7వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాను, మరి వాక్యం చదువుతుంటే ప్రభు అన్నాడు, ఆగు, నేను నీతో మాట్లాడాలి, నువ్వు నా మాటలు నా ప్రజలకు తెలియజేయి. ఎందుకు ఆగాలి ప్రభు? చాలా సమయం తగ్గిపోతుంది కదా. ఐ హావ్ టు స్పీడ్ అప్ విత్ 7th and 8th chapter. అప్పుడు ప్రభు నాతో సెలవిస్తున్నాడు ఏంటంటే, నువ్వు సంఘానికి చెప్పాలి అసలు పరమగీతాలు ఎందుకు బయలుపరచబడ్డది సంఘానికి. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్ ఇన్ ద బైబిల్ ఏది అంటే, అందరూ పక్కన పెట్టే గ్రంథం ఏది 66 గ్రంథాల్లో అంటే పరమగీతాలే. ఎందుకు పక్క పెడుతున్నారు అంటే దానికి అనేక సాకులు ఉన్నాయి. కొందరికి చెప్పడానికి ఉన్న ధైర్యం లేదు, కొందరికి ఇది ఎంత చదివినా అర్థం కాదు, కొందరు సిగ్గుపడతారు ఇది చెప్పడానికి, కొందరు ఎన్నెన్నో కారణాలు చెప్తారు. కానీ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ఎందుకు పరమగీతాలు బయలుపరుస్తున్నాడు? పరమగీతాలు అనేక సంఘాలకు కూడా చాటించమన్నాడు. టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా ఈ పరమగీతాలు ఏంటి ఇలాగూ లోకమంతా వ్యాపించిపోతుంది అంటే దానికి కారణాలు. పరమగీతములు అది దేవుని ప్రేమ ప్రత్యక్షత. గాడ్ రివీల్స్ హిస్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్ త్రూ దిస్ బుక్. ఇది మంచిది కదా. మరి ఈ గ్రంథం ద్వారా దేవుడు తన పరిపూర్ణమైన ప్రేమను సంఘం పట్ల ప్రత్యక్షపరుస్తున్నాడు. నాకు అనిపించింది, సాతాను ఎత్తులేమో అందరికీ అడ్డుగా ఉండి, ఆటంకంగా ఉండి, భక్తులు బోధించకుండా ఏవేవో అనుకుంటూ, సిగ్గుపడుతూ, బిడియంతో ప్రభు యొక్క ప్రేమను ప్రకటించడానికి ఎన్ని అడ్డులు ఉన్నాయి. కాబట్టి ఈ కట్టలు తెంచుకొని దేవుని దాసులైన నేను తెగించినానంటే దేవుని కృప, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే గాడ్ హెస్ ఇన్స్పైర్డ్ మీ టు టెల్ దిస్. యేసుప్రభు ప్రేమను లోకానికి చాటించడానికి నేనెందుకు సిగ్గుపడాలి? ఇది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కంటే శ్రేష్టమైనది కాదా? ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉన్న ప్రేమ కంటే ప్రగాఢమైనది కాదా? ప్రభు తన ప్రాణం పెట్టిన సంఘం పట్ల ఎంత ప్రేమ ఉందో మరి తెలుసుకోవడం మన వంతు కాదా? ఇంత ప్రేమకు కారణం ఏంటి అని మనం తెలుసుకోవడం మన హక్కు కాదా? కాబట్టి పరమగీతాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. నాకు అనిపిస్తుంది ఇది ప్రభు చివరి కాలంలో అనేక భక్తులు కూడా, ఇప్పుడు ఆరంభం మనతోనే అయింది కానీ అనేక మంది ప్రసంగికులు పరమగీతాలే బోధిస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇది చాలా ప్రజలను ఆకట్టుకునే గ్రంథం. కొన్ని సంబోధనలో వి డ్రా మోర్ క్లోజర్ టు అవర్ లార్డ్. ప్రభువా అంటే గొప్పవాడు, శక్తివంతుడు, బలవంతుడు, సర్వాధిపతి. కానీ ప్రియుడా అన్నప్పుడు నీ గుండెకు చేరువలో ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేమ్ మై లవర్, ఇమ్మీడియట్లీ యూ ఫీల్ వెరీ వెరీ క్లోజ్. ఏ సమయం అందా, ఏ పరిస్థితుల్లోనైనా వెళ్ళ నీకు అందుబాటులో ఉండే నీ ప్రాణప్రియుడు. కొన్నిసార్లు చాలా బాధల్లో ఉన్నప్పుడు నేను కట్టుకున్న భర్తను పిలిచినా చేరువలో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఊరికే నొప్పి అంటే ఏ భర్త ఒప్పుకుంటాడు? కట్టుకున్నప్పటి నుండి ఇదే మాటలు అంటాడు. కానీ ఈయన మన భర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హిజ్ అవర్ హస్బెండ్. ఇశ్రాయేలు ప్రజలతో యెషయా 54:5 నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని అతనికి పేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పురుషులైనా స్త్రీలైనా ట్రై దిస్, కాల్ హిమ్ యువర్ లవర్. మరి యూ బికమ్ వెరీ క్లోజ్ టు హిమ్. అయితే ప్రేమ ప్రత్యక్షత, రివీలింగ్ గాడ్స్ లవ్ త్రూ దిస్ బుక్. మొదట మనకు అర్థం కావాలి, ఈ ప్రేమ చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఇది నటన కాదు, ఇది అబద్ధం కాదు, నకిలీ ప్రేమ కాదు. దేవుని ప్రేమ చాలా పవిత్రమైనది.
దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో చాలా ఇంటిమేట్ రిలేషన్షిప్, హీస్ క్రేవింగ్ ఫర్ ఎ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ హిస్ బ్రైడ్, దట్ ఈస్ ద చర్చ్. చాలా సన్నిహితంగా ఉండాలి ప్రతి వ్యక్తితో. యేసు రక్తమందు కడుగబడిన ప్రతి ఒక్కరూ ప్రభువుకు ప్రియులు. సంఘం కదా, అంతమందిని ప్రేమిస్తున్నాడు, నేనెక్కడ కొట్టుకుపోతానో ఈ ప్రవాహంలో అనుకోకండి. ఆయన ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాడు. సంఘాన్ని సార్వత్రికంగా ప్రేమించినట్టే నిన్ను నన్ను మిక్కటంగా ప్రేమిస్తున్నాడు. దట్ మీన్స్ యూఆర్ సో క్లోజ్ టు హిమ్, హీఈస్ వెరీ క్లోజ్ టు యూ. అందుకే నీవు అతన్ని ప్రేమను రుచి చూడాలంటే పరమగీతాలు తప్పకుండా చదవాలి. రెండవ చూసినప్పుడు ఆయన తన ఉద్యానవనానికి నిన్ను రమ్మంటున్నాడు. ఉద్యానవనానికి రమ్మంటున్నాడు. ఉద్యానవనం అంటే ఏంటి అని నేను ధ్యానించినప్పుడు అదేదో కాదు, నీ ఉద్యానవనం, నా ఉద్యానవనం అని కొన్నిసార్లు ప్రియులు అంట. నా ఉద్యానవనానికి రమ్మని ప్రియుడు పిలుస్తాడు. ఎందుకు రెండు ఉద్యానవనాలు ఏంటి? ప్రియుని ఉద్యానం వేరే, ప్రియురాలి ఉద్యానం వేరేనా? కాదు, ఇద్దరిది ఒకటే. తనకున్నదంతా ప్రియురాలిది, ప్రియురాలకున్నదంతా ప్రియుందే. నీవన్నీ కూడా నావే, నావన్నీ కూడా నీదే. ఉద్యానవనం అన్నప్పుడు మరి నీ యొక్క హృదయము సిద్ధపాటుతో ఉండాలని, ఎప్పుడు ప్రియుడిని నీవు ఆహ్వానిస్తూ ఉండాలని. ప్రియుడు ఎప్పుడు కూడా ఉద్యానవనం చాలా పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడు. హీ వాంట్స్ యువర్ హార్ట్ టు బి రెడీ ఫర్ హిస్ ఎంట్రీ. ప్రభువు నీలో ఉండాలని కోరుతావు, కానీ ప్రభువు నీ హృదయంలోకి రావాలంటే సిద్ధపాటు కావాలి. ఆ ఉద్యానవనం చాలా సుందరంగా ఉందని పరమగీతాల్లో మనం చూస్తాం. పరమగీతాలు 2:15 ఉంది, ద్రాక్ష తోటలో మరి ద్రాక్ష తోటలో పూతబట్టి ఉన్నది. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, పండ్లు, పుష్పాలు, చల్లని గాలి, పచ్చదనం, పిచ్చుకలు కిచకిచ ఉంటుంది, ప్రాణం, జీవులు అంతా. ఇట్స్ సో కలర్ఫుల్ అండ్ ఇట్స్ సో లైవ్లీ. మరి అక్కడ జీవం ఉన్నది. ఆ తోటలో నక్కలున్నాయా? గుర్తుపట్టాలట. అంటే దేవుడుండు చోటు ఎలా ఉండాలి? నీ ప్రాణప్రియుడు ఉద్యానవనంకి వచ్చినప్పుడు ఆ ఉద్యానవనంలో ఉన్న ఆటంకాలు, అడ్డులు, లేక కీడు, లేక అయిష్టమైనవన్నీ కూడా తొలగించుకోవాలని అర్థం. అంటే పరమగీతాలు 2:15 ఉంది, మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకోండి. నక్కలంటే ఏంటి? నక్కలంటే సంఘాన్ని చెరిపే నక్కలు ఉంటాయి, నీ వ్యక్తిగత జీవితాన్ని చెరిపే నక్కలు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి. అంటే ద్రాక్ష తోట పూత పెట్టినప్పుడు కొన్ని నక్కలు పండ్ల మీద దాడి చేస్తాయి, కొన్ని వేర్లే తవ్వి చెట్టును మరి పడవేస్తుంది. అలా కాకుండా ఏదైనా నీ ప్రియునికి నీకు మధ్యలో ఏదైనా ఇలాంటి నక్కలుంటే, ఈ బాంధవ్యాన్ని చెరిపే నక్కలు ఏమైనా ఉంటే వాటిని పట్టుకొని గెంటి వేయాలి. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి. సహాయం అంటే ఏంటంటే, నీకు ఒకవేళ ఏదైనా పాపం మీద జయం లేకుంటే యూ షుడ్ సీక్ ద హెల్ప్ ఆఫ్ ద కో-బిలీవర్స్. హౌ బిలీవర్స్ ఆర్ గెటింగ్ టుగెదర్. దాంట్లో బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, లీడ్ చేయడానికి ఒక పాస్ట్ ఉన్నాడు. దే ఆర్ సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద జాబ్. వాళ్ళు ఎంత ఏకాగ్రతతో ప్రియుని దగ్గర గడుపుతున్నారు. నాకు అనిపించింది అదే ఒక ఉద్యానవనంలాగా. హల్లెలూయా. ఇట్స్ జస్ట్ లైక్ ఎ గార్డెన్. వీళ్ళంతా తమ ప్రియునితో గడుపుతూ ఉన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే అందరూ కలిసి ప్రార్థిస్తున్నారు. ఇంకెవరు ఏదో చెప్తుంటే వారికి సహకారం అందిస్తున్నారు, స్తుతిస్తున్నారు, 1000 నామములతో దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. కొందరు ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు, కొందరు సంతోషంతో మరి విజ్ఞాపనలు చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, అసలు ప్రభువు ఉండు చోట అదే. హల్లెలూయా. గాడ్ రిసైడ్స్ అమంగ్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్, అమంగ్ ద ప్రేయర్స్ ఆఫ్ హిస్ పీపుల్. ప్రార్థన, స్తుతి ఉన్న చోట ప్రియుడున్నాడు. కనుక మన జీవితంలో ప్రియునికి నీకు మధ్యలో ఏది ఉండదు. దర్ షుడ్ నాట్ బి ఎనీథింగ్. ఐ హావ్ డిసైడెడ్ దిస్. నేను ఇది తీర్మానం చేసుకొని కొన్ని సంవత్సరాల నుండి ఐఎమ్ వెరీ కేర్ఫుల్. నా హృదయం అనే ఉద్యానవనం ఎలాగుంది? ప్రభువు ఉండాలి కదా, ప్రభువు ఉండు చోటు అది. ఐ హ్యావ్ టు కీప్ ఇట్ వెరీ క్లీన్. ఏదన్నా ప్రార్థన చేసి దాన్ని పారదొలుతాను, గంటి వేస్తాను. వై షుడ్ ఐ ఎంటర్టైన్ సంథింగ్ యూజ్లెస్ ఇన్ మై హార్ట్? బికాస్ మై లవర్ స్టేస్ దేర్, వీ హ్యావ్ ఎ కమ్యూనియన్ దేర్. వాక్యంలో ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. హైపర్ గ్రేస్ గురించి మనం వింటూ ఉంటాం. చెల్లిపోతుంది, ఎంత చేసినా చెల్లిపోతుంది.
అది తప్పుడు బోధ. ఆ బోధ ద్వారా నీకు ఒరిగేది ఏం లేదు, పైగా నీవు దేవునికి దూరం అయిపోతావు. ఎన్నోసార్లు ప్రభు యొక్క గాయాలు రెచ్చగొట్టి 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 ప్రభువుని ఏడిపిస్తావు. నీకున్న బంధం తెగిపోతుంది. హైపర్ గ్రేస్ ప్రకటించి దానివల్ల ఏమి ఉంది? పరిశుద్ధ గ్రంథంలో నీవు పాత నిబంధన చదవాలి, క్రొత్త నిబంధన చదవాలి. ఆ ప్రియురాలి ఇరుకుచములు అంటే నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఆ ఛాతి భాగంలో ఇరుకుచములు అంటే సంఘానికి పోషణనిచ్చే శైలిలో వివరణ ఉంది. ఇరుకుచములు అంటే నాకు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, అది పాత నిబంధన క్రొత్త నిబంధన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒకటి కాదు కదా, 2 కుచములు. ప్రియుడు పోడుతూ ఉన్నాడు. అవును, సంఘమంతా ఆశీర్వదింపబడుతుంది, సంఘము పోషింపబడుతుంది, ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి చూడండి, సంఘం ఎన్ని విధాలుగా ప్రజలకు సేవలు అందిస్తుంది. హాస్పిటల్ మినిస్ట్రీ, స్కూల్ మినిస్ట్రీ, ఆర్ఫన్స్, విడోస్. ఇది వేరే ఏ మార్గంలో ఇలాంటి సేవలు అందిస్తున్నారండి? అంటే లోకంలో సర్వజనులకు ఉపకారము చేయుటకు క్రైస్తవ సంఘము ఎల్ల వేళలా సంసిద్ధంగా ఉంది. చప్పలతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే క్రైస్తవ సంస్థలకు మించిన సంస్థలు నాకైతే ఎక్కడ కనబడలేదు. కాబట్టి సమృద్ధి అయిన ఆహారంతో, పోషక పదార్థాలతో, పౌష్టిక విలువలతో సిద్ధంగా ఉంది సంఘం. అందుకే నీ కుచములు ప్రాకారము వంటిదాయను. ప్రజలకు, సంఘానికి పోషించే, సంరక్షించే విధానంగా ఈ శూలమతిని ప్రియుడు వివరిస్తూ ఉన్నాడు. నీకు జ్ఞానం కావాలంటే పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. అంటే కొందరు పాత నిబంధన తీసుకురావద్దంటారు కొందరు దగ్గర. డోంట్ బ్రింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్, బ్రింగ్ ఓన్లీ న్యూ టెస్ట్మెంట్. ఎంత తప్పుడు బోధండి. ధర్మశాస్త్రంలో ఉన్నది ప్రతిది కూడా నెరవేర్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, నేను దాంట్లో పొల్లైనను సున్నైనను తప్పిపోకుండా దాన్ని నెరవేర్చడానికే వచ్చినాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గ్రాస్ప్ ద స్క్రిప్చర్స్, గాడ్ విల్ ఎన్లైటన్ యువర్ మైండ్. అంటే నువ్వు ప్రాణప్రేమికి చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు ఎన్నెన్నో గుసగుసలు చెప్తాడని. హల్లెలూయా. 2 వ్యక్తులు ఏకమైనప్పుడు చెవుల్లో మాట్లాడుకుంటారు, గట్టిగా మరవరు. ప్రేమ చాలా ప్రగాఢంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడే అవసరం ఏమి లేదు. అసలు నన్ను అడిగితే ప్రేమ చాలా పరిపక్వమైనప్పుడు సైగలతో మాట్లాడతారు, చెవుల గుసగుసలు అంటారు. అలాగే ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మాలు ప్రియుడు ప్రియురాలికి తెలియజేస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను అల్లరికి కర్త కాను. నా సేవకుడు ఆయన కంఠస్వరం అట వీధుల్లో వినబడదు, ఆయన కేకలు వేయడాడు. ఆ మాట మీకు గుర్తు చేయాలి. యెషయా 42లో ఉంది, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచేదను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. ఊరికే రెచ్చిపోయి అల్లరి చేసి 2-4 కట్టెలతో వచ్చి వీపు బాధేదాకా ఎందుకు? బుద్ధిమంతుని అపాయం వచ్చి చూసి బుద్ధిమంతుడు దాక్కుంటాడు. బుద్ధిహీనుని వీపుకు ఏం పడుతుందట? బెత్తం పడుతుందంట. ఎందుకు ఇంత అల్లరి? నువ్వు అంత ప్రగాఢంగా నీ ప్రాణప్రియుని ప్రేమిస్తే ఒక్క చూపుతో ఆయన హృదయాన్ని నువ్వేం చేసుకుంటావు? దోచేసుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4:9లో ఉంది కదా, విత్ 1 sight, with 1 glance you have stolen my heart అంట. You have made my heart beat faster. ఇంగ్లీష్లో ఉంది, ఏ మై beloved, you made my heart beat faster at a single glance of your eyes. నువ్వు ఒక్క చూపుతో నన్ను ఆకట్టుకున్నావు, ఒక్క చూపుతో నా హృదయాన్ని నీవు వశపరుచుకున్నావు. అంటే ఏంటి? సంఘము చూసే చూపులు అన్నమాట. వధువు సంఘము ప్రార్థనలో ప్రియుని వైపు ఏం చేస్తుంది? చూస్తుంది. హల్లెలూయా. అటు ఇటు దొంగ చూపులు చూసి కనుగొట్టడం కాదు నేను చెప్పేది, ఇప్పుడే చెప్తున్నాను. యూ ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు అలాగా పదునైన చూపులు సంఘానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరు కలిసి ఒక్కసారి ప్రియుని వైపు చూస్తే
మరి భూమి కంపించాలి, చెరసాల బద్దలు కావాలి, చట్టాలు మారిపోవాలి, ప్రభుత్వం మారిపోవాలి, అధికారం మారిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజులను సైతం సింహాసనం మీద నుండి పడవేసేదే ప్రియుని శక్తి, హల్లెలూయా. ఒక్క చూపుతో నీవు నన్ను ఆకట్టుకున్నావు అని ప్రియురాలతో అంటున్నాడు. కనుక దట్ రిలేషన్షిప్ షుడ్ బి వెరీ ప్యూర్. యూ హెవ్ టు టెండ్ యువర్ గార్డెన్. ఇక్కడ ఒక మాట అంటది ఆమె, నా సహోదరులు ఏం చేసినారంటే నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా నియమించినారు. అంటే ఈ సహోదరులు ఎవరంటే ద వరల్డ్ అరౌండ్ యూ. దే విల్ ట్రై టు డైవర్ట్ యువర్ అటెన్షన్. నీ ఏకాగ్రత, ప్రభు మీద ఉన్న ఏకాగ్రతను వైదొలగించాలనే ప్రయత్నం అన్నమాట. కుటుంబంలో కూడా ఎవరైనా రక్షణ పొందితే ప్రభువుతో చాలా మిక్కటమైన బంధం కలిగి ఉంటే కుటుంబంలో కూడా ఉంటారు. ఏంటి అస్తమానం బైబిల్ చదువుతాం, ఏంటి అస్తమానం గుడేనా? ఒక యవనస్త్రాలు కొన్ని సంవత్సరాల ముందు యంగ్ గర్ల్, షీ వాస్ కమింగ్ ఫర్ ద యూత్ మీటింగ్. సొంత తల్లి అంటుంది, ఏంటే నీకు ఎప్పుడు దేవుడు 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 అంటున్నావు, ఈ యవన ప్రాయం ఎంజాయ్ చేయాలంటుంది. తల్లి నేర్పిస్తుంది. ఈ యవన ప్రాయంలో ఏంటి భక్తి అంటున్నావు. చూడండి, అందుకే శూలమతి అంటుంది, నాకు విస్తారమైన పని పెడుతున్నారు. ఆమె అన్నదంట తల్లి, ఇంట్లో కుండలదోం, ఇల్లు సదురు. అలాగే ప్రియురాలికి ప్రియుని మీద ఉన్న ప్రేమను తొలగించాలని, గమ్యం గురి తొలగించాలని అనేకమైన పనులు పెడతారు ఈ లోకం. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ప్రియురాలు అంటుంది, నాకు పనులు ఎక్కువైపోయి నా ఆత్మీయ స్థితిని కోల్పోయినాను, నా సొంత తోటను నేను కాయలేకపోయినాను. your personal relationship with God, with your lover Jesus, అది it needs homework కదా. If you want to spend with your lover, you have to consecrate some time, set apart some time. అవును, నా ప్రియంతో నేను గడుపుతాను, నా ప్రియుని స్వరం నేను వింటాను, నా ప్రియుడు నావాడు, నేను నా ప్రియుని దానం. అంటే ఉద్యానవనము అంటే నీ హృదయాన్ని చక్కగా సిద్ధపరచుకోవాలి. అది తెలియజేసేదే పరమగీతం. అంటే యూ నీడ్ ఏ వెరీ హోలీ లైఫ్ టు ఎంజాయ్ ద యూనియన్ విత్ యువర్ లవర్. పాపం ఎప్పుడు అడ్డొస్తుంది నీకు ప్రియుని. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా మనవి వినడు. పరిశుద్ధత ఎప్పుడు కూడా నీకు నీ ప్రియునికి ఉన్న బాంధవ్యంలో చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇది మనం పరమగీతాల్లోనే నేర్చుకుంటాం. ఇట్ రివీల్స్ దీస్ మిస్టరీస్ అన్నమాట. తర్వాత ద్రాక్ష తోట చెరుపు నక్కలు అంటే ఏంటి? నీ పవిత్రమైన జీవితాన్ని చెరిపే నక్కలు. కోపం, ఈర్ష్య, అసూయ, క్షమింపరానితనం, లోకాశలు, నేత్రాశ, జీవపు డంబం, శరీర ఇచ్చలు, ఇవన్నీ నక్కలు. ఇవన్నీ ఈ నక్కలను పట్టుకొని గెంటేయాలి. అంటే నీకు నీ ప్రియునికి మధ్యలో వచ్చే బంధంను అది త్రుంచివేస్తుంది. కాబట్టి నథింగ్ షుడ్ కమ్ బిట్వీన్ యూ అండ్ యువర్ లవర్ జీసస్. యేసు ప్రభు ప్రేమను తనివి తీర అనుభవించిన భక్తుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏది? రోమన్స్ 8:35. వాట్ క్యాన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్? దేనికైనా నేను భయపడను, కీడైనా భయపడను, పాడైనా భయపడను, మేలైనా భయపడను, ఉన్నవైనా లేనివైనా, రాబోవైనా, మరణమైన, జీవమైన, కరువైన, కాటకమైన, చివరికి నా ప్రాణం పెట్టాల్సి వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మాత్రం నన్ను ఏది కూడా ఎడబాపనేరు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. తర్వాత మనము ప్రభు రాకడ కొరకు కూడా ఉన్న సిద్ధపాటు ఘోషిస్తుంది పరమగీతాలు. యూ హ్యావ్ టు లవ్ ద లార్డ్ ఇన్ సచ్ అన్ ఇంటిమేట్ వే, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ రిటర్న్. చూడండి, వెన్ యూ లవ్ ఎ పర్సన్ యూ వాంట్ హిస్ ప్రెజెన్స్. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వారి సన్నిధి లేక వారి సహవాసం లేక వారితో ఉండాలని ఎప్పుడు కోరుతావు కదా. నువ్వు వారితో ఉండాలి, వారు నీతో ఉండాలి, లేకుంటే ఏం లవ్? ఎప్పుడు లేకుంటే యాబ్సెన్స్. లేరు ఆ వ్యక్తి అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, యాబ్సెన్స్ విల్ మేక్ ద హార్ట్ గ్రో మోర్ ఫాండర్. ఒక వ్యక్తి లేకుంటే ఇక నీ తలంపులన్నీ ఆ వ్యక్తి మీదనే ఉండు ఎప్పుడు. అందుకే సంఘము, వధువు సంఘం తలంపులతో ఉంది, వేచి ఉంది, కీపింగ్ ద ఫింగర్స్ క్రాస్డ్. వెన్ విల్ మై లవర్ రిటర్న్? నా ప్రాణప్రియుడు తిరిగి ఎప్పుడు వస్తాడు?